గోపి గోపి ఏంట్రా హనీమూన్కి వెళ్ళి 3 రోజులకే తిరిగి వచ్చావు? నేను ఎక్కడికి వెళ్ళినా 3 రోజుల కంటే ఎక్కువ ఉండనని నీకు తెలుసు కదరా. ఎందుకు ఎక్కడికి వెళ్ళావు? గోవా అని చెప్పి కాశీకి తీసుకెళ్లారు. అదేంట్రా? మొదటిసారి కలిసి వెళ్తున్నాం కదరా, కాశీకి వెళ్తే పుణ్యం వస్తుందని చెప్పి దర్శనం మాత్రం బాగా జరిగిందిరా కదా. అదొక్కటే బాగా జరిగింది. ఏమై బాలు బావునావా? నమస్తే అంకుల్. నా సొంత భార్య. అమ్మా నీ పేరు సుపరిచిత కదూ? అవును అంకుల్. అరే మీరు పెళ్లికి రాకపోయినా భలే గుర్తుపెట్టుకున్నారు అంకుల్. గుర్తుపెట్టుకోవడం ఏమిటయా, ఈ అమ్మాయి ఫోటోని మీరు నాకు ఇచ్చారు, నేను వీడికి ఇచ్చాను. గోపియే మా మ్యారేజ్ ఫిక్స్ చేసింది. మీరు నాకు చేసిన ద్రోహాన్ని జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను. నీకు కూడా ఇంత మంచి బుద్ధులున్నాయా బాబు? అంటే నా పెళ్లి ఫిక్స్ అయింది కదా, అందుకే ఆ ఫోటో ఇటు షిఫ్ట్ చేశాను. ఏంట్రా నీకు పెళ్లి ఫిక్స్ అయిందా? పెళ్లి ఫిక్స్ అవడం ఏంటి బాబు, ఎల్లుండే పెళ్లి. నాకు ఒక ముక్క కూడా చెప్పలేదేంట్రా? అంటే నువ్వు హనీమూన్ లో ఉన్నావు కదా, డిస్టర్బ్ చేయటం ఎందుకులేని. మీరు డిస్టర్బ్ చేసేంత ఏం జరగలేదులేండి. రై నీకు విషయం చెప్తాను, గుర్తుపెట్టుకో. ఏంటిది? తాళి కట్టే వరకు పరాయి వాడి భార్యను కన్నెత్తి కూడా చూడకూడదు. ఏమి జీవిత సత్యాన్ని వల్లించితివిరా, పరంతు దేవుళ్ళకే తెలియని దేవరహస్యాన్ని నేర్పితివి కదరా. ఇంకో విషయం చెప్తాను, పెళ్లి చూపులకి వెళ్ళినప్పుడు కన్న వాళ్ళని తోడబుట్టిన వాళ్ళని తీసుకెళ్ళాలి, అంతేగాని క్లాస్మేట్స్ ని స్నేహితుల్ని తీసుకెళ్ళకూడదు. నాకేం అర్థం కాలేదు, నీకేం అర్థమైందా? మీకేది అర్థమైందని పదండి మళ్ళీ రామేశ్వరానికి వెళ్దాం. మహాపుణ్యక్షేత్రం. అలాగే బాయ్. ఏంటి అంజలి అంకుల్ అంత టెన్షన్ పెడుతున్నావు? ఆ పెళ్లి సంబంధం ఏదో. నువ్వేంటి ఆయన స్టాప్ చేసిన టాపిక్ ని నువ్వు మొదలెట్టావు? అది కాదే, నేను సీరియస్ గా అడుగుతున్నాను. నీకు ఎలాంటి వాడు కావాలి? ఓ అందగాడు అక్కర్లేదు, ఓపెన్ హార్టెడ్ గా ఉండాలి. నా గురించి కేర్ తీసుకోవాలి, నన్ను అర్థం చేసుకోవాలి. వాడా? So student, today I am going to. What happened? Sorry ma'am. Good morning ma'am. Good morning. Excuse me ma'am. Okay. Teach you about some operation. మన కోసమే వెతుకుతున్నాడే. మన కోసం కాదు, నీ కోసం. వేరే క్లాస్ రూమ్ వెళ్తున్నాడు. The important thing to do an operation. Sorry. So, మిస్టర్ ఎవరు నువ్వు? నీకేం కావాలి? అడుగుతుంది నేనే. వాల్ చైన్ కదా, నీ చైన్ ఇవ్వు. సరే కూర్చో, బాగా చదువు. అందరా మిస్టర్ వాట్ ఇస్ దిస్? వంకాయ పుల్స్. ఎక్కడే సార్? ఓ రౌడీ నన్ను ఫాలో అవుతున్నాడు. ఎక్కడ మా రౌడీ? కింద. నేను చూసుకుంటా వాడిని. మనల్ని ఎక్కడ ఫాలో అయ్యేవాడు? ఫాలో అవ్వకపోతే డైరెక్ట్ ఎక్కడికి వచ్చాడే? అది కాదే. ఎవరా మీరు? నేను చెప్పేది వినండి సార్. లేడీస్ కాదు సార్, ఇక్కడ మీకేం పని రా? అడుగుతుంటే సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతావే నా కొడక్క. అమ్మయ్య వెళ్ళిపోయాడు. దెబ్బకెళ్ళిపోయాడు. అంతేనే, కాస్త స్ట్రాంగ్ ఫెలో చూస్తే పారిపోతారని నేను ఎక్స్పెక్ట్ చేశా. థాంక్యూ సార్. ఓం నమః శివాయ. జై శంభో శంకర. హలో నమస్తే తారన్న. పొద్దు చూస్తే బాగు. నమస్తే అన్న. నమస్తే. నమస్తే తారన్న. అరే టారా బయట. నమస్తే బేట, టైం ఆరేది అనక లోపల గుద్దురా. ऐसा निकाल बे निकाल.
అరే అయిపోయింది. ఆ మాత్రం డోస్ చేయాలి, లేకపోతే మన పని మనం చక్కగా చేసుకోలేం. ఆడు భయపడ్డా లేదా అది మనకు కావాల్సింది. అరే అరే ఇట్రా 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 ఇట్రా. ఏంది ఇట్రా అబ్బే? అయ్యారా నేను అని సైగా చేస్తే నువ్వు కూడా అది ఇట్లా రాలేదురా. ఇక్కడ ఒక పెద్ద మనిషి ఉన్నాడు, అది కొంచెమైనా కామెంట్ సెన్స్ లేదా? నీకు బుద్ధి లేదా? నీ బుద్ధి గట్టిది లేదా? సారీ అన్నా. సారీ అని అంటేరా నిన్ను అదిరా ఆ ఇంగ్లీష్లో అనాలి. ఇవన్నీ పక్క పెడితే అరే ఒక పెద్ద మనిషి ఉన్నాడు. అరే నీకు తారా తెలుసా? ఆయన ఎవరన్నా? తారా ఎవరైనా అడుగుతావా? తారా అంటే తార్చెల రాజా అంటే నేనే. ఇప్పుడు అర్థమైంది ఎవరు? నమస్తే. నమస్తే మేడం. నమస్తే అన్న. అరే ఈ చుట్టుపక్కల ఎక్కడ కనిపించినా నమస్తే తారా అన్న అని నమస్తే పెట్టాలి. అర్థమైందా? అలాగే అన్న. వెళ్ళిపో. తిరిగి తంటే పాపం గుండోడు భయపడ్డాడు. భయపడాలి ఎవరి కోసం? గవర్నమెంట్ జాబ్ మర్యాద ఇస్తారు, డబ్బులో మర్యాద ఇస్తారు, బిల్డింగ్ మర్యాద ఇస్తారు, కిక్కులో నాకు మర్యాద ఇవ్వాలా? ఇవ్వాలే ఎవరి కోసం? లేకపోతే తాడ్చల రాజా ఒప్పుకోడు. ఆయన గీత పోల చేసి తాయి మొత్తం తీపే వేస్తా, ఇంకొకటి వేస్తా అంతే. Madhu, are you fine? ఎవరు నువ్వు? అమ్మాయికి ఏమవుతావు? నేను ఈ అమ్మాయికి అది ఏదోట్లే, అమ్మాయికి ఇంజెక్షన్ చేయాలి, హెల్ప్ చేయి. ఏ మ్యాన్, అక్కడ కాదు మ్యాన్, నడుంకి. అలాగే. నో వాట్? వద్దు డాక్టర్, మీ చేతికి వేయండి ప్లీజ్. చేతికి కాదు మ్యాన్, నడుంకు వేసేది. డాక్టర్ నేను చెప్పేది చేతికి వేయండి డాక్టర్ ప్లీజ్. చేతికి వేయాల్సిన చేతికి వేస్తాను, నడుంకు వేయాల్సింది నడుంకు వేస్తాను. ఇది నడుంకు వేయాల్సిన ఇంజెక్షన్. డాక్టర్ మీకు నడుము మ్యాటర్ గురించి తెలియదు డాక్టర్, ప్లీజ్ మీరు చేతికి వేయండి. ఈ నడుము మ్యాటర్ గురించి మీకు తెలియదు డాక్టర్, ఈ నడుము మ్యాటర్ గురించి మీకు తెలియదు. ఈ నడుము వల్ల ఎన్నో సమస్యలు వచ్చాయి డాక్టర్, ఎన్నో సమస్యలు వచ్చాయి. కోడి పందాల వల్ల 2 కుటుంబాలు విడిపోయింటే నేను నమ్మలేదు. పెంకు కింద పడి 2 సామ్రాజ్యాలు కూలిపోయింటే నేను నమ్మలేదు డాక్టర్, నేను నమ్మలేదు. ఇవన్నీ కేవలం కట్టుకథలను కొట్టిపారేశాను డాక్టర్, కొట్టిపారేశాను. కానీ ఇంత చిన్న నడుము వల్ల ఇంత పెద్ద సమస్య వచ్చిన తర్వాత ఈ కథలన్నీ నిజమని నమ్మక తప్పలేదు డాక్టర్, నమ్మక తప్పలేదు. ఇవన్నీ మీకు వివరంగా చెప్పాలంటే 2 గంటలు పడుతుంది డాక్టర్, 2 గంటలు పడుతుంది. అందుకే నేను చెప్పేది విని మీరు భుజానికి ఇంజెక్షన్ వేసేయండి. డాక్టర్ నువ్వా నేనా? మీరే. నర్స్ సెండ్ హిమ్ అవుట్. అలా అయితే ఓకే, మీ ఇష్టం వచ్చిన చోట వేసుకోండి. నడుం కిటువైపు వేసుకోండి, నడుం కిటువైపు వేసుకోండి, మీ ఇష్టం వచ్చిన చోట వేసుకోండి. నాకేం తెలీదు, నేను వెళ్ళిపోతున్నా. ఎట్టి చూడు నడువు 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 అని ఒకటే గొడవ. మ్యాటర్ చూసి చిన్న ఏరియా, ఇందులో నీ సమస్యలు. చా
ఏమయ్యా మీకు అసలు బుద్ధుందా? బాల్ ఎక్కడికో తగిలితే ఏమయ్యేదో తెలుసా? సరే అసలు మీరంతా కాలేజ్కి ఎందుకు వస్తున్నారు? చదువుకోవడానికి. చదువుకోవడానికా? అసలు ఏ రోజైనా క్లాస్ కి టైంకి వచ్చారా? చెప్తుంది సరిగా విన్నారా? వినక్కర్లేదు, ఐఎమ్ క్లవర్, నాకంతా తెలుసు. ఏంట్రా నీకు తెలిసింది? ఏంటి రానా? అవునరా, ఏంట్రానే? ఏంటి అయినా చదువురని చోటలతో నాకు మాట్లాడి చల్ హట్ హట్. చాలా టూ మచ్ గా మాట్లాడిందిరా. ఇలాంటి వాళ్ళ వల్ల మన యూత్ కి రెస్పెక్ట్ లేకుండా పోతుంది. మరి మనల్ని అందరినీ చౌట్లు అనుకుంటున్నారా? బాగా చదువుకుని అందరి నోట్లు ముయించారా? చదువా కష్టమేమోరా. పదరా లైబ్రరీకి వెళ్ళి చదువుకుని. లైబ్రరీగా నా వల్ల కాదండి. నేను చెప్పానా ఈ బుక్ లో ఉందని? నువ్వు నా మాట చదివినావు. దిస్ ఇస్ కాల్డ్ లా ఆఫ్ డిమాండ్. అరే నువ్వు చూడు, విత్ ది డయాగ్రామ్ దే హావ్ గివెన్. దిస్ ఇస్ లా ఆఫ్ డిమాండ్. చదివే. సైలెన్స్. నిజంగా చదివేవాడు ఎవడో ఇన్ని పుస్తకాలు తీసుకెళ్ళరేమోరా. లేరా చదివి చూద్దాం. సారీ అండి. ఏంటి సారీ? ముందు బుక్స్ తీ. క్విక్. ఏంట్రా వాడి మొహం చూస్తున్నావు? రానా? ఈయన్ని కూడా రానా? అవునరా, రానే. ఏంటి రే నువ్వు తీరా. అవును ఏంట్రా రాంగ్ అడ్రస్ వచ్చారు? మీరు వెళ్లాల్సిన ప్లే గ్రౌండ్ అదిగో అక్కడుంది. దీన్ని లైబ్రరీ అంటారు. ఇక్కడ అన్ని స్క్వేర్ గా ఉంటాయి. వీటిని పుస్తకాలు అంటారు. మీరు వెళ్లాల్సిన చోట అన్ని రౌండ్ గా ఉంటాయి, మీ మార్కుల్లాగా. వాటిని బాస్కెట్స్, బాల్స్ అంటారు. కనీసం ఈ విషయమైనా మీ దద్దిబుర్రలకి తెలుసా? తెలుసు. చదువుకొని కొంతమంది నోర్లు మూయించడానికే ఇక్కడికి వచ్చాం. ఆహా, ఫిజిక్సా? హలో, బీకామ్ లో ఏ సబ్జెక్ట్స్ ఉంటాయో తెలుసా? ఆ మాత్రం తెలియని వాళ్ళం కాదు. అన్ని సబ్జెక్టుల మీద జనరల్ నాలెడ్జ్ పెంచుకుందామనే తీసుకెళ్తున్నాం. ఏంట్రా తెచ్చావు? ఈ అకౌంట్స్ చేద్దామని. ఇది అకౌంట్స్ పుస్తకం కాదురా, టెలిఫోన్ డైరెక్టరీ. టెలిఫోన్ డైరెక్టరీ, టెలిఫోన్ డైరెక్టరీ. అర్థమైందా? ఏం పుస్తకం? టెలిఫోన్ డైరెక్టరీ. చదవడానికి వస్తారు.